సో డాక్టర్ గారు, మీరు గత 2 దశాబ్దాలుగా చూస్తున్నారు ఈ ఆపరేషన్ను. సో అప్పటికి ఇప్పటికి ఎలాంటి తేడా వచ్చింది? సో ఈ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ కావచ్చు, ఈ రోబోటిక్స్ కావచ్చు, ఆ కాంప్లికేటెడ్ ఆపరేషన్ను ఎంత సులువుగా మార్చింది? సో ఎంత తొందరగా రోగి కోలుకుంటున్నాడు? జాయింట్ రిప్లేస్మెంట్ పర్సే రోబోటిక్ వచ్చిన తర్వాత బాగా చేంజ్ అయింది అన్నది కాన్సెప్ట్ కన్నా జాయింట్ రిప్లేస్మెంట్లోనే అడ్వాన్స్మెంట్స్ చాలా వచ్చినాయి. ఇప్పటికీ చాలామంది అడుగుతారు నాకు, ఆ రోబోటిక్ రిప్లేస్మెంట్స్ బెటరా, కన్వెన్షనల్ రిప్లేస్మెంట్ బెటరా? సో ఐ కెన్ టెల్ యూ ఓన్లీ వన్ థింగ్, ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్డ్ సర్జన్ విచ్ కెన్ డూ బెటర్ జాబ్ దాన్ ఎనీ రోబో. సో ఇట్ అన్ ఎక్స్పీరియన్స్డ్ సర్జన్ కెన్ డూ బెటర్ జాబ్ దాన్ ఎనీ రోబో. పీపుల్ విల్ థింక్ దట్ రోబో వచ్చి సర్జరీ చేసేస్తాను అనుకుంటాను. నో, రోబో ఈజ్ జస్ట్ ఏ మనం అనుకున్న సినిమా రోబో కాదండి. ఇది ఇట్స్ జస్ట్ ఎ మిషన్, ఇట్స్ ఎ కంప్యూటర్ అండ్ ఇట్స్ ఎ ఆర్మ్ అంతే. ఆ కంప్యూటర్లో మనకి అది ఆ ఆర్మ్లో మనకి కొన్ని పారామీటర్స్ని చూపిస్తుంది. బట్ ఇట్ ఈస్ దన్ ఎక్స్పీరియన్స్డ్ సర్జన్ హూ హ్యాస్ టు గ్రాస్ప్ ఇట్. అండ్ సమ్టైమ్స్ రోబో అందరికీ ఒకలాగే చూపించదు, అందరికీ ఇదిగా చూపించదు. వీ మే హ్యావ్ టు కరెక్ట్ ఆ వాల్యూస్ని కూడా మనం పేషెంట్ టు పేషెంట్ మనం ఇచ్చేసుకొని టైట్రేట్ చేసుకొని చేయాలి. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.